మరో 6 కారిడార్లతో మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్. ఈ ఫేజ్లో మొత్తం 116.2 కిలోమీటర్ల మెట్రోను పూర్తి చేసేందుకు 32,237 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేసింది. ఇప్పటికే 5 కారిడార్లకు సంబంధించిన డిపిఆర్లను దాదాపు పూర్తి చేసింది. ప్రభుత్వం ప్రతిపాదించిన ఫోర్త్ సిటీ మెట్రోకు సంబంధించిన డిపిఆర్ను మరో 3 నెలల్లో సిద్ధం చేయనుంది. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుపై స్పీడ్ పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఈ ఫేజ్లోని కారిడార్లు, అలైన్మెంట్లు, ఇతర వివరాలను వెల్లడించారు. డిపిఆర్ పూర్తయిన వాటిలో నాగోల్ ఎయిర్పోర్ట్, రాయదుర్గం, కోకాపేట నియోపోలిస్, ఎంబీబీఎస్, చంద్రాయన్గుట్ట, మియాపూర్, పటాన్ చెరు, ఎల్బీనగర్, హయత్ నగర్ కారిడార్లున్నాయి. వీటికి సంబంధించి మొత్తం 76.2 కిలోమీటర్ల రూట్కు 24,237 కోట్లు ఖర్చవుతుందని హెచ్ఎంఆర్ఎల్ అంచనా వేసింది. ఇక 6వ కారిడార్ అయిన ఎయిర్పోర్ట్ ఫోర్త్ సిటీ మార్గంలో 40 కిలోమీటర్లకు గాను 8,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. మెట్రో మొదటి ఫేజ్లో 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు రెండో ఫేజ్ పూర్తయితే మొత్తం 9 కారిడార్లలో 185 కిలోమీటర్ల రూట్ అందుబాటులోకి రానుంది. ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ను మార్చింది ప్రభుత్వం. నాగోల్, ఎల్బీనగర్, చంద్రాయన్గుట్ట, మైలార్దేవ్పల్లి, ఆరంఘర్, బెంగుళూరు హైవే, కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్పోర్టుకు మెట్రో లైన్ ఖరారు చేసింది. కారిడార్ 4లో భాగంగా నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 36.6 కిలోమీటర్ల మార్గానికి ఆమోదం తెలిపింది. ఈ కారిడార్లో 1.6 కిలోమీటర్ల లైన్ అండర్ గ్రౌండ్ నుంచి వెళ్లనుంది. ఈ మార్గంలో ఎయిర్పోర్ట్ స్టేషన్ సహా మొత్తం 24 మెట్రో స్టేషన్లున్నాయి. గతంలో P7 రోడ్ నుంచి ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ ఉండగా ఇప్పుడు కొత్త హైకోర్టు మీదుగా మార్చారు. కొత్త హైకోర్టు మీదుగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని మెట్రో అధికారుల స్టడీలో తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి 3 కారిడార్లను కలుపుతూ ఎయిర్పోర్ట్ అలైన్మెంట్ వెళ్లనుంది. గ్రీన్ లైన్ ఇదివరకు మనము జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వరకు 11 కిలోమీటర్లు చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఫర్దర్ ఎక్స్టెండ్ చేసి ఫలక్నుమా బియాండ్ దట్ చంద్రాయన్గుట్ట వరకు తీసుకుని ఇంకొక 7.5 కిలోమీటర్లు కలిపి అది కొత్త ఎయిర్పోర్ట్ లైన్ కూడా చేయబోతూ ఉన్నాము. మొదటిగా కారిడార్ 4గా నాగోల్ నుండి ఎల్బీనగర్ ఎయిర్పోర్ట్ వరకు దీన్ని పొడిగించబోతూ ఉన్నాము. ఇందులో నాగోల్, తర్వాత ఎల్బీనగర్, చంద్రాయన్గుట్ట, మైలార్దేవ్పల్లి ఎయిర్పోర్ట్ వరకు కూడా పోయా న్యూ హైకోర్ట్ ఇవి చేయబోతూ ఉన్నాము. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్గుట్ట వరకు ఓల్డ్ సిటీ మెట్రోను నిర్మించనున్నారు. ఈ కారిడార్లో సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ దగ్గర స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. దారుల్ షిఫా జంక్షన్ నుంచి శాలిబండా జంక్షన్, శాలిబండా జంక్షన్ నుంచి చాంద్రాయన్గుట్ట వరకున్న రోడ్డును 100 అడుగులకు విస్తరిస్తామని మెట్రో ఎండీ వివరించారు. స్టేషన్ ఉండే ప్రాంతాల్లో మాత్రం రోడ్డును 120 అడుగులకు విస్తరిస్తామని చెప్పారు. ఈ కారిడార్లో మెట్రో అలైన్మెంట్, రోడ్డు విస్తరణలో 1,100 ఆస్తులపై ప్రభావం పడుతుందని చెప్పారు. ఇప్పటికే 400 ఆస్తులకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపారు. ఈ రూట్లో 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలున్నాయని చెప్పారు. ఎయిర్పోర్టు నుంచి ఫోర్త్ సిటీలోని స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన మెట్రో కారిడార్ను 3 రకాలుగా నిర్మించనున్నారు. ఇందులో 1.6 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్, 20 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్, 18 కిలోమీటర్లు రోడ్ లెవెల్ కారిడార్ ఉండనుంది. ఎయిర్పోర్టు నుంచి పెద్ద గోల్కొండ ఎగ్జిట్, తుక్కుగూడ ఎగ్జిట్, రావిర్యాల ఎగ్జిట్, ఔటర్ రింగ్ రోడ్ మీదుగా హైవేకు, సర్వీస్ రోడ్డుకు మధ్యలో మెట్రో లైన్ రానుంది. ఇప్పటికే డిపిఆర్లు పూర్తయిన 5 కారిడార్లకు సంబంధించి ట్రాఫిక్ అంచనాల విషయంలో కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ను హెచ్ఎండిఏ ఇవ్వాల్సి ఉంది. ఆ రిపోర్టు రాగానే డిపిఆర్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్ఎంఆర్ఎల్ పంపించనుంది. ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టాలని ప్రతిపాదించింది.